Hey guys, welcome back to my YouTube channel Priya Pratap Official. So ee roju మన వీడియో వచ్చేసి మా జూనియర్స్ కి ఫ్రెషర్స్ డే అన్నమాట. అంటే మాకు కూడా ఫ్రెషర్స్ డేనే. ఎందుకంటే ఇప్పుడు ఇంకా సెకండ్ ఇయర్ కాబట్టి సెకండ్ ఇయర్ లో కూడా ఫ్రెషర్స్ డే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ ఇయర్ కి ఎలానో చేసుకోం కాబట్టి మమ్మల్ని అలో కూడా చేయరు కాబట్టి ఇప్పుడు సెకండ్ ఇయర్ ఖచ్చితంగా వెళ్ళాలి అని వెళ్తున్నాము. ఎందుకంటే మళ్ళీ బీటెక్ అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేయాలి అన్నా చేయలేము కదా. నా వాయిస్లో ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? తెలిస్తే కామెంట్స్లో చెప్పేయండి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో షూట్ చేశాను, అంటే మా ఫస్ట్ ఇయర్ అప్పుడు, కానీ పోస్ట్ చేయలేదు. ఇప్పుడు పోస్ట్ చేయమంటే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. మీరేమంటారు? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు మా జూనియర్స్తో మేము ఎలా ఇంటరాక్ట్ అయ్యాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మా ఫ్రెషర్స్ డేని మా కాలేజ్లో అనేది కూడా మీకు తెలిసిపోతుంది. అండ్ ఇంకా ఎవరికన్నా నేను ఏ డిపార్ట్మెంట్ అని తెలియకపోతే కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను, చూసేయండి. లెట్స్ గో. దానికంటే ముందు నా కోసం ఒక్కసారి బ్యాక్ వెళ్ళి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయమంటారు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఫాస్ట్గా రెడీ అయిపోదాం. చలో. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటున్నా, లేకపోతే నా ఫేస్ని మీరు డైజెస్ట్ చేసుకోలేరు అసలు. నెక్ సెట్స్ అలాంటివి ఏమి ఇంట్రెస్ట్ లేదు, అందుకని చెప్పి లైట్ తీసుకున్నా. అండ్ నా బేసిక్ స్కిన్ రొటీన్ మీకు తెలిసిందే. ఫస్ట్ అయితే నివ్యా మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ లాంగ్ వీడియో వచ్చేసి నేను అవుట్ఫిట్స్ ఎక్కడ తీసుకుంటున్నా, ఏ షాప్లో తీసుకుంటున్నాను అడిగారు కదా, ఆ అడ్రస్ మొత్తం క్లియర్గా పెడతాను ఆ వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చి స్టో క్రీమ్ అప్లై చేసుకుంటున్నా. ఈ వీడియోలో చూపిస్తున్న 3 ప్రోడక్ట్స్ కూడా కరెంట్ ఫేవరెట్ అనమాట. నాకు ఎందుకో బాగా నచ్చేసాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టో క్రీమ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫేసెస్ కెనడా కాంపాక్ట్ పౌడర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి NYBay కాజల్. ఈ 3 ప్రోడక్ట్స్ కూడా నాకు కరెంట్ ఫేవరెట్ అనమాట. స్టో క్రీమ్ అప్లై చేసుకోగానే కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి NYBay కాజల్ యూస్ చేశాను. ఐ మీన్ లవ్ విత్ మై ఐస్ అనమాట. నాకు నార్మల్గానే నా ఐస్ అంటే చాలా ఇష్టము. ఇంకా ఇలా కాజల్ ఐలైనర్ యూస్ చేసినప్పుడు అయితే ఇంకా చాలా ఇష్టము. ఐలైనర్ నేను మిర్రర్లో చూసి మాత్రమే పెట్టుకోగలుగుతాను అనమాట. ఫోన్లో చూసి అస్సలు అప్లై చేసుకోలేను. సో మిర్రర్లో చూసి పెట్టుకున్నాను. నార్మల్గా పౌడర్ కూడా నేను అసలు ఫోన్లో చూసి అప్లై చేసుకోలేను. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఈజ్ మై ఫేవరెట్ లిప్ బామ్ అండ్ ఫేవరెట్ లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నా. నార్మల్గా నా దగ్గర ఉన్న లిప్స్టిక్స్ని ఒక్కొక్క లిప్స్టిక్ని నేను కనీసం 5 to 10 యూజెస్ కూడా చేయను అసలు. అలాంటిది ఈ లిప్స్టిక్ని అయితే నేను చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో గైస్, రెడీ అయితే అయిపోయినా. హెయిర్ స్టైల్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. హెయిర్ స్టైల్ వేసుకొని వచ్చి కనిపిస్తా. చాలా నార్మల్గా నేను ఎవరికైనా హెయిర్ స్టైల్ వేయాలంటే చాలా మోడల్స్లోనే వేస్తాను. అది ఎందుకో నాకు మాత్రం వేసుకోవాలంటే చాలా బద్ధకము. అది కొంచెం హెయిర్ లాంగ్ ఉండడం వల్ల నాకు ఇంట్రెస్ట్ ఉండదు, కాబట్టి ఎప్పుడు ఒకేలా రొటీన్గా వేసుకుంటాను అనమాట. సో ఎప్పట్లానే వేసేసుకున్నాను హెయిర్ స్టైల్ కూడా. అండ్ బొట్టు పెట్టకుండా అయితే అస్సలు రెడీ అయినట్టే అనిపించాను నాకు. అదేంటో బ్యాంగిల్స్ నెక్ సెట్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఎందుకో వేసుకోవాలనిపించి ఇంకా ఆ డ్రెస్కి మ్యాచ్ అయింది వేసుకుందామని చెప్పి వేసుకున్నాను అంతే. అండ్ ఈ షాల్ కూడా అలా సెట్ చేసుకున్నా. ఇంకా కాలేజ్కి స్టార్ట్ అయిపోయాను కూడా. సో ఇదనమాట నా ఫుల్ అవుట్ఫిట్. అండ్ కాలేజ్ దగ్గర కూడా వచ్చేసాము. ఫుల్ రష్ ఉంది. అండ్ ఇంకా ఫస్ట్ మెయిన్ గేట్ దగ్గర అయితే చెకింగ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ గేట్ దగ్గర అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ గేట్ దగ్గర వెళ్ళి చెకింగ్ ఉంటుంది అనమాట. మా బుడ్డకతో కలిసి కాలేజ్లోకి అలా వెళ్ళిపోతున్నా. ఇంకా ఇంటరాక్షన్ క్లాస్కి అయితే వెళ్ళిపోయాము. ఇలా ఫుల్ వీడియో తీయడానికి అవ్వలేదు, కానీ ఇంకా మా ఫ్రెండ్స్ స్నాప్ తీసి దాన్ని షేర్ చేస్తున్నాను. నాకైతే బాగా అనిపించింది జూనియర్స్తో ఇంటరాక్ట్ అవ్వడము. మంచిగా అనిపించింది అనమాట. అందరితో మాట్లాడుతూ ఎవరెవరు ఎలా అని చెప్పి అర్థమవుతుంది కదా. అంటే ఇంకా మేము 3 years చూస్తాం కదా వాళ్ళని. మాకు మా సీనియర్స్ ఎలా చెప్పారో అంత బాగా చెప్పలేదు, కానీ కొంచెం ఫన్నీ వేలో అయితే బాగానే చెప్పాను అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇంటరాక్షన్ క్లాస్ అయిపోయిన తర్వాత గ్రౌండ్లోకి అయితే వచ్చేసాం, స్టేజ్ దగ్గరికి. అండ్ వీళ్ళ గురించి అయితే చెప్పనే అవసరం లేదు. ఫ్రెండ్స్ గురించి ఎవరైనా చెప్పాలా చెప్పండి. వీళ్ళకంటే ఎక్కువ క్రేజీనెస్ ఇంకా ఎన్ని ఉంటే అన్ని వీళ్ళతోనే కదా షేర్ చేసుకుంటాం. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చేసుకుంటాము. మన స్టడీ లైఫ్ మొత్తం అయిపోయాక ఒకరోజు కూర్చొని మన మెమరీస్ అంతా రీకాల్ చేసుకుంటే ఎక్కువ మెమరీస్ మనం ఎక్స్పీరియన్స్ చేసింది అది ఓన్లీ మన ఫ్రెండ్స్తోనే అని ఆ రోజు రికగ్నైజ్ అవుతాము. అండ్ ఫ్రెషర్స్ డే వచ్చి స్టార్ట్ అయిపోయింది. డాన్సెస్ స్టార్ట్ చేశారు, కానీ మాకు స్టార్టింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు. అందుకని చెప్పి ఇంకా ఆకలేస్తుంది అందరికీ. ఇంకా తిందామని చెప్పి వచ్చాము. ఇక్కడ బ్లాక్ షర్ట్ అబ్బాయి ఉన్నాడు కదా, చాలా క్రేజీ వన్. అక్కడ ఈశ్వర్ అని ఒక అబ్బాయిది తినేస్తున్నాడు అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్. వ్లాగర్స్ కూడా చెప్పరేమో, అంత బాగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో మీరే వినేసేయండి.
గాయస్ ఈస్ట్ డబ్బులతో చేసింది ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి గాయస్. బా 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 బా. సో అదనమాట మ్యాటరు. వేరే వాళ్ళు డబ్బులతో తింటే చాలా టేస్టీగా ఉంటుందంట, అదే చెప్తున్నాడు అక్కడ. నాకైతే స్టార్టింగ్ పర్ఫార్మెన్స్ ఏది నచ్చలేదు, ఇంకా చాలా బోర్ అనిపించింది. అందుకని చెప్పి కూర్చొని శుద్రపూజకు మంత్రాలు నేర్చుకుంటున్నట్టు చేస్తున్నా అక్కడ. నేను యాక్చువల్గా ఫ్రెషర్స్ డేకి వెళ్ళకూడదు అనుకున్నాను, ఎందుకంటే నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నింది. సో వెళ్ళకూడదనే ఫిక్స్ అయిపోయాను. కాకపోతే ఇంట్రాక్షన్ క్లాస్కి నేమ్ ఇచ్చేసానని చెప్పి వెళ్ళాను. అండ్ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఇంకా అప్పటి నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంజాయ్ చేసాము. ఎంత ఎంజాయ్ చేసామంటే కాళ్ళ నొప్పులకి 2 days ఏడ్చి అంతలా ఎంజాయ్ చేసాము. కొన్ని బోరింగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత మ్యూజిక్ క్లబ్ వాళ్ళైతే సాంగ్స్ పాడారు. అంటే మా కాలేజ్ గురించి నేనే అలా చెప్తున్నాను అని ఏం లేదు, కానీ లాస్ట్ ఫ్రెషర్స్ డే అయితే మస్తు నింది, అసలు నాకు చాలా నచ్చింది. సో దాంతో పోల్చుకుంటే ఈసారి బోరింగ్ అనిపించింది అంతే. అందరూ ఎంజాయ్ చేసే మూమెంట్లో ఉంటే నాకు వీడియో తీసేదానికి ఎవరు ఉండరు కదా, అందుకని చెప్పి ఫోన్ కింద పెట్టేసి వీడియో తీసుకుంటున్నాం మేమే. అలా నిల్చొని రెస్ట్ తీసుకుంటూ ఉంటాం అనమాట. ఆ సాంగ్ హుక్ మూమెంట్ వచ్చేటప్పుడు కరెక్ట్గా వైబ్ అవుతాం అలానే. అంతే, సాంగ్ అయిపోయింది, ఎనర్జీ కూడా అయిపోయింది, ఇంకా కూర్చునేసినాం రెస్ట్ తీసుకోవడానికి. మాకు ఎప్పుడు ఫెస్ట్ పెట్టినా కూడా ఎగ్జామ్ ముందు రోజే పెడతారనమాట. ఆ టెన్షన్లో ముందు రోజు వరకు ఉంటాం, కానీ ఫెస్ట్లో ఆ టెన్షన్ గుర్తురాదు అసలు మాకు. డాన్సర్స్ నాన్ డాన్సర్స్ అంతే, కాసేపు కూర్చొని ఇలా సాంగ్స్ పాడుకుంటూ ఉన్నామా, మళ్ళీ ఊపొచ్చే సాంగ్స్ వచ్చిందనుకో ఇలానే లేసి మళ్ళీ ఎగురుతాము. మ్యాటర్ ఏంటంటే కాకిగోళ మా గోళ వీడియో లేకుండా ఎవరికైనా వినిపిస్తే గాన ఖచ్చితంగా మా గోళనే కాకిగోళ అని ఫిక్స్ అయిపోతారనమాట. ఇప్పుడేమో కానీ ఇంటర్లో మాత్రం సరైన వైబ్ మాది. 7 members గ్యాంగ్ ఉండే వాళ్ళము, అసలు ఎవరిని పట్టించుకోం, మా పాటికి మేము ఎంజాయ్ చేసే వాళ్ళము. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ చేసిన పర్ఫార్మెన్స్ అయితే ఇర్రగా తీసేశారు. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఈ సాంగ్కి చేస్తారని చెప్పి. మేము స్టార్టింగ్లో గెటప్స్ వేసుకొని తిరుగుతా అంటే ఏంటబ్బా ఇక్కడ అనుకున్నాం, కాకపోతే ఇర్రగా తీశారు, భయంకరంగా చేశారనమాట. అండ్ బీటెక్లో నా ఫస్ట్ ఇయర్ కూడా అయిపోవస్తుంది, కానీ నేను ఏ డిపార్ట్మెంట్ అని ఇప్పటికీ కమెంట్స్ పెడుతూనే ఉన్నారు. నేను వచ్చి ట్రిప్లీ అనమాట. మన కాలేజ్ వాళ్ళు ఈ వీడియో ఎంతమంది చూసారో అనేది కమెంట్స్లో చెప్పండి. ఈ ఇయర్ ఎందుకో ఫ్రెషర్స్ డే చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది. ఏదైతే మేము ఎంజాయ్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. స్టే ట్యూన్డ్ ఫర్ SVCE అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లవ్ యూ, బాయ్.